నమస్కారం పేకట పాపారావు గారు. నా పేరు పేకాట పాపారావు, తొక్కుడు బిళ్ళ తాతారావు కదండి. మరి కోతి కొమ్మచ్చి కనుకరావా? గాడిద గుడ్డు గంగారావు. అసలు ఎవరండి వీళ్ళంతా? నేను మీ ఇంట్లో వాళ్ళని తీసుకురమ్మంటే ఊపుకుంటూ ఊరందరిని తీసుకొచ్చారేంటి? అయ్యో సారీ, వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్సేనండి. కుటుంబాన్ని చూసినట్టు లేదు, కుంభమేళాన్ని చూసినట్టుంది. సరే కూర్చోండి. వద్దులేమ్మా, అందరికీ కుర్చీలు వేయాలంటే నేను పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేయాలి. నిలబడే ఉండండి, నిలబడే ఉండండి. ఇంతకీ అందరూ వచ్చినట్టేనా? ఇంకా ఎవరన్నా రావాల్సిన వాళ్ళు ఉన్నారా? మా నాన్నగారు రాలేదు సార్. ఏం పాపం? అంటే పనుండి ఊరెళ్ళారు. బేసిక్ గా ఆస్తి మొత్తం మా అమ్మ పేరునే ఉంటుంది కాబట్టి మా నాన్న సంతకంతో పని లేదనుకుంటా. ఆస్తి ఆవిడ పేరు మీద ఉంది కాబట్టి అక్కర్లేదులే. ఇంతకీ లాటరీ తగిలిన వ్యక్తి ఎవరు? నాకు తెలుసు. తెలిస్తే నన్ను ఏం చేయమంటావు? అయినా తెలియాల్సింది నీకు కాదు, నాకు. చెప్పండి, ఎవరా అమ్మాయి? ఈవిడేనండి, మధుమతి. నమస్కారం సార్. నమస్కారం. ఏమ్మా, ఈ లాటరీ వీరి పేరు మీద మారుస్తున్నావు, అది నీకు అంగీకారమేగా? అంగీకారమేనండి. అయితే మీరు ఈ అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టండి. మీరందరూ కూడా సాక్షి సంతకాలు పెట్టండి. ఓకే ఓకే. ఈ క్షణం నుంచి అగ్రిమెంట్ లోని రూల్స్ అన్ని అమల్లోకి వస్తాయి. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒక్కసారి చెప్తాను. కండిషన్ నెంబర్ 1, నెల రోజుల్లోపు ₹1,00,00,000 ఖర్చు పెట్టాలి, అంతేగా? కండిషన్ నెంబర్ 2, ఈ డబ్బుని పారవేయటం గాని, దానంగా గాని, బహుమతిగా గాని ఇవ్వకూడదు. కండిషన్ నెంబర్ 3, ఈ డబ్బుతో ఎలాంటి వస్తువు కానీ ఆస్తులు కానీ కొనకూడదు. కండిషన్ నెంబర్ 4, ఈ అగ్రిమెంట్ గురించి ఎవరికి చెప్పకూడదు. కండిషన్ నెంబర్ 5, నెల రోజుల లోపల ₹1,00,00,000 ఒక్క రూపాయి మిగిలినా ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుంది. ఓడిపోయినందుకు తిరిగి ₹1,00,00,000 కట్టాల్సి వస్తుంది, అంతేగా? అరే, కండిషన్స్ మీద పెద్ద గ్రంథమే రాసేటట్టున్నారే. సరే, మీరు ఈ కండిషన్స్ ని ఫాలో అవుతున్నారా లేదా అన్నది ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి మా కంపెనీ నుంచి ఒక మేనేజర్ ని అపాయింట్ చేస్తున్నాం. మిస్ జెన్నిఫర్, చికెన్ ముక్కలాగా భలే ఉంది. అవునన్నయ్య,
మేనేజర్ నాకు బాగా నచ్చింది. అవును సార్, ఈ పాప పగలు మాత్రమే లెక్కలు చూస్తుందా, రాత్రి కూడా చూస్తుందా? చెప్పుచ్చు కొడతాడు. ఎవరో మా నాన్న. ఆయన ఎవరు? నేనే. సార్ మీరు ఈవిడికి ఫాదరు, మరి మీరే ఈవిడ్ని మేనేజర్గా మా దగ్గరికి? అవును, మా జెన్నీ సీఏలో టాప్ స్టేట్ ర్యాంకర్. మీరెన్ని దొంగ లెక్కలేసినా అందులో బొక్కలన్నీ బయటపెట్టి మీ గుట్టు రట్టు చేస్తుంది తెలుసా? అర్థమైంది. మాకేం భయం లేదు. జెన్నిఫర్ని కాకపోతే బన్నీఫర్ని పంపించండి. అవునవును, ఇంకొక అమ్మాయిని కూడా పంపించండి. నాయనా, నీ కోసం ఈ వయసులో ఇంకో అమ్మాయిని కనలేను నాయన. ఒక్క కూతురుతో సరిపెట్టుకుంటాను. ఈ రోజు ఏప్రిల్ 5th, మళ్ళీ మనం మే 5th కలుద్దాం. ఆల్ ద బెస్ట్. సరే సరే. వెళ్ళండి వెళ్ళండి, బయలుదేరండి బయలుదేరండి. అమ్మా నువ్వు కూడా బయలుదేరు.